రాజకీయంగా ఆసక్తి రేకెత్తించే పరిణామం మార్కాపురం మండలం పేదయాచవరం గ్రామంలో చోటు చేసుకుంది. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సమక్షంలో 20 వైసీపీ కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గుర్తింపు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారు అన్నారు. కుల మతాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గ్రామం అంటే తన సొంత ఊరుగా భావించి రావడానికి మన గ్రామం చాలా సంతోషకరం. సంవత్సరాల పరిపాలన చూశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల పరిపాలన చూశారు. బటన్ నొక్కినామనే తప్పితే రెండోది మేము ఈ ఊరికి పని చేసినామని చెప్పుకునేది ఒక్కట్లేదు. యాచవరం గ్రామానికి మొదటి నుంచి ఏం చేసినా నేనే చేసుకుంటూ వచ్చా. ఈ ఊరు నా దత్తత గ్రామము, నా సొంత గ్రామం మాదిరిగా భావించాను. దాని ప్రకారం ఏదొచ్చినా ముందు మన ఊరికే పెట్టుకుంటూ వచ్చా. ఆ రకంగా చేయటం వల్లనే మామూలుగా ఏ ఊర్లో పెట్టినా 10-12% మాత్రమే పెన్షన్లు ఉంటాయి. అటువంటిది మీ పంచాయతీలో 20% పెన్షన్లు ఉన్నాయి, 18% ఉన్నాయి. 360 పైచలకు పెన్షన్లు ఇప్పించగలుగుతా ఉన్నాం. 480 మంది పైచలకు అన్నదాత సుఖీభవ వేయించగలుగుతా ఉన్నాం. సుమారు 400 పైచలకు మన తల్లికి వందనం మన ఊర్లో వేయించగలుగుతా ఉన్నాం. ఇవే కాకుండా మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య యాచవరం నుంచి బోడపాడు తారు రోడ్డు ఏమంటే ఎవడు పట్టించుకున్న వాళ్ళు బాధ. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, ఈ గ్రామం మొదటి నుంచి నాకు అనుకూలంగా ఉంటున్నటువంటి గ్రామం కాబట్టి మిమ్మల్ని వివక్షతోటి చూడటమే కాకుండా మీకు ఒక్క పని కూడా చేసినటువంటి పాపాన పోల. అటువంటిది వచ్చిన వెంటనే మన ఊరి మీద దృష్టి పెట్టాం. ఈ యొక్క యాచవరం బోడపాడు రోడ్డు తారు రోడ్డుగా చేయించగలిగాం. 1,50,00,000 పెట్టి అది చేయిస్తాం. తారు రోడ్డుని 20 లక్షల రూపాయలు పైచలకు సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా 32 లక్షల రూపాయలు పెట్టి పంచాయతీ బిల్డింగ్ మొట్టమొదటిసారిగా పంచాయతీ బిల్డింగ్ ను పూర్తి చేశాం. ఇవే కాకుండా మన గ్రామాన్ని హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులందరినీ లక్షాధికారులు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువగా పండ్ల మొక్కలు మన గ్రామానికి కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులందరూ కూడా వారి పండించిన పంటలకు పండ్ల మొక్కల ద్వారా పండ్ల తోటలకి మంచి రేట్లు రావాలా, డైరెక్ట్ గా పొలాల్లో నుంచే యార్డుకు తీసుకుపోయే విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈరోజు మన నియోజకవర్గంలో గ్రామాలలో పల్లెలకు రోడ్లు అంటే తార్ రోడ్ మెటల్ రోడ్లు ఉన్నటువంటి పొలాల్లో కూడా పోయేటువంటి రోడ్లకి తార్ రోడ్లు వేపిస్తా ఉన్నాం. 80 రోడ్లు పైచలకు మన గ్రామం మన మార్కాపురం నియోజకవర్గంలో వస్తా ఉన్నాయి. మీకు బోడపాడు నుంచి నాయుడుపల్లి రోడ్డు ఉంది, అది పొలాల రోడ్డు. ఆ రోడ్డు తార్ రోడ్డు వేస్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.